సో ఇమేజ్‌లో చూసారు కదా! వీళ్ళ హస్బెండ్ వేరే వాళ్ళతో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని ఎళ్ళిపోయాడంట. ఎళ్ళిపోతే ఇప్పుడు ఈవిడి 1,00,00,000 అడుగుతుంది. ఎవరిని? హస్బెండ్‌ని కాదు. ఎవరైతే అమ్మాయి ఉందో, మా మ్యారిటల్ లైఫ్‌లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇది జరిగిందని చెప్పి అమౌంట్ 1,00,00,000 అడిగింది. తర్వాత 50,00,000 తగ్గించింది ఈ కేస్‌లో. సో ఇలా అడగొచ్చా? అంటే మన పార్ట్నర్ ఇప్పుడు వేరే వాళ్ళతో ఎళ్ళిపోతే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం డ్యామేజెస్ అడగొచ్చా అనేది క్వెషన్. 100% అడగొచ్చు. ఇది హార్ట్ బాంబ్ అంటే జెండు బాంబ్ ఉంటది కదా! అలా హార్ట్ బాంబ్ యాక్షన్ అంటాం. గుండెకి జెండు బాంబ్ రాసుకునేటట్టు. ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ ఆర్ లవ్ అనే కాన్సెప్ట్ ఉంటది. యాక్చువల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో ఎప్పటినుంచో రికగ్నైజ్ చేశారు దీన్ని. ఇండియాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది జ్యూరిస్ప్రుడెన్స్. మనకి సుప్రీం కోర్ట్ మీకు ఫస్ట్ డిస్‌ప్లే చేసిన కేస్ ఉంది కదా! పినాకిని రావల్ దానిలో రికగ్నైజ్ చేసింది. బట్ దీనికి ఏం కావాలి అంటే యాక్టివ్ ఎవిడెన్స్ కావాలి. అంటే అవతల పార్ట్నర్ మన మ్యారిటల్ లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్‌గా నువ్వు ఆవిడతో ఉండొద్దు, అతనితో ఉండొద్దు, వచ్చేయి. ఇలాంటి మెసేజెస్ ఇవన్నీ ఉంటే యాక్టివ్ పార్టిసిపేషన్ చూపిస్తే డ్యామేజెస్ అనేవి అడగొచ్చు. రైట్. ఢిల్లీ హైకోర్టులో ఒక మహాజన్ కేసు ఒకటి ఇంకా పెండింగ్ ఉంది. అది డిస్పోజల్ అయితే ఇంకొంచెం క్లారిటీ వస్తది. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఈ కేస్ అయితే డిస్మిస్ అయింది. బికాజ్ ఈవిడ దగ్గర ఎవిడెన్స్ లేవు. వీళ్ళ హస్బెండ్ ఎళ్ళిపోయడం ఉంది తప్ప ఆవిడ ఇంటర్ఫియర్ అయిందని ఎవిడెన్స్ లేవు. సో మీరు కూడా ఫ్యూచర్‌లో ఇది డెవలపింగ్ జ్యూరిస్ప్రుడెన్స్. ఇన్‌ఫాక్ట్ యూఎస్‌లో 44 స్టేట్స్‌లో అబాలిష్ చేశారు. కమర్షియల్‌గా దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని. బట్ మన ఇండియాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. చూడాలి ఏం జరిగిద్దో. సో హార్ట్ బాంబ్ యాక్షన్ అది. ఫాలో మీ ఫర్ మోర్.